నమస్తే, నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు నేను చెప్పాలనుకున్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. డైట్, మనం తీసుకునే ఫుడ్ ఎట్లా ఉండాలి అనేది. మామూలుగా చాలామంది ఈ మధ్యకాలంలో ఫోకస్ చేస్తుంది వెయిట్ మీద. ఇప్పుడు మనం బరువు తగ్గాలి అంటే ఎట్లా తినాలి, దానితో పాటు తగ్గడమే కాదు త్వరగా తగ్గాలంటే ఎట్లాంటి డైట్ తీసుకోవాలనేది. సో దీనికి చాలామంది చాలా సలహాలు ఇస్తారనమాట. కొంతమంది ఓన్లీ లిక్విడ్స్ తీసుకోండి, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి, లేకపోతే ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకోండి, లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్, న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ వాడండి అని. ఇవన్నీ ఏది మనకి ప్రూవెన్ కాదు, అంటే సైంటిఫిక్గా ఇలా చేస్తే మంచిది అనేది ప్రూవ్ అయింది కాదు. కాబట్టి మనం ఇట్లాంటి షార్ట్ కట్స్ అని ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు. మన డైట్ అనేది మన హెల్త్ బాగుండాలి అన్నట్టు మనం అరేంజ్ చేసుకోవాలి ఫుడ్ని. ఎంతో రీసెర్చ్ తర్వాత కొత్తగా ఇండియన్ కౌన్సిల్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల 50%కి పైబడే జబ్బులన్నిటికీ మన ఫుడ్ వల్లనే కారణం అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. సో ఇట్లా జరగకుండా ఉండటానికి ఇండియన్స్, అంటే మన దేశంలో ఉండేవాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్పారనమాట. దీంట్లో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని సరైన డైట్ తీసుకుంటే ఈ జబ్బుని నివారించవచ్చు, దాంతోపాటు హెల్తీ వెయిట్ మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఫస్ట్ది ఏంటి అంటే, ఇప్పుడు మన ప్లేట్ తీసుకుంటే దీంట్లో ఫుడ్ ఎట్లా ఉండాలి అనేది చెప్పారనమాట. ఇప్పుడు మనం ప్లేట్లో మనం అన్ని ఫుడ్ అరేంజ్ చేసుకుంటే ఇప్పుడు సగభాగం అంటే నియర్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రోజు మొత్తంలో 400 గ్రామ్స్ 400 గ్రాములు వెజిటేబుల్సే ఉండాలి అని. అంటే కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కలిపి 400 గ్రామ్స్ వరకు అవ్వాలి. మళ్ళీ ఒక 100 గ్రామ్స్ ఫ్రూట్స్ వరకు ఉండాలన్నమాట. అంటే సగం ప్లేటు వాళ్ళు చెప్పిన దాంట్లో వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి ఉంటుందన్నమాట. మిగతా సగంలో తీసుకుంటే ఇప్పుడు 400 గ్రాములు వెజిటేబుల్స్ అయితే 250 గ్రాములే రైస్ కానీ, చపాతీ కానీ, రాగి కానీ, జొన్నలు కానీ అన్నీ సెరల్స్ అంటాం అనమాట. రైస్ కానీ, మిల్లెట్స్ కానీ అన్నీ కలిపి మనకు రోజు మొత్తంలో ఉండాల్సింది 250 గ్రాములే. అంటే మన ప్లేట్లో సగభాగం కూరగాయలకి అయిపోవాలి, పావు వంతే మనం రైస్ లాంటివి తీసుకోవాలి. అట్లా తీసుకున్నప్పుడు ఎట్లాగో మనం బరువు అనేది తగ్గుతాం అనమాట. మరి మిగతా పావులో ఏమి ఉంటుంది అంటే నట్స్, అంటే ఆల్మండ్స్, జీడిపప్పులు, బాదం పప్పులు, వాల్నట్స్ ఇట్లాంటివి అనమాట. దాంతోపాటు ఎగ్, మీట్, ప్రోటీన్స్, పప్పు, ఇవన్నీ మిగతా పావు భాగంలో వచ్చేయాలన్నమాట. సో మన ప్లేట్ అనేది కలర్ఫుల్గా ఉండాలి. చాలా రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్, రోజు ఒకే కూర తింటున్నాను, రోజు అరటిపండే తింటున్నాను అంటే అట్లా కుదరదు. డిఫరెంట్ వెరైటీస్ ఉండాలి. మళ్ళీ ఒక పూట రైస్ తింటే ఒక పూట రాగులు అట్లా తీసుకుంటే మంచిది. రైస్ కూడా మనం పాలిష్ చేయని రైస్ అయితే మంచిది అన్నట్టు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మన ప్లేట్లో ఇంతకు ముందులా కాకుండా రైస్ తక్కువ ఉండి కూర ఎక్కువగా వేసుకొని తినాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే షుగరు, సాల్ట్, ఇవి రెండు తక్కువగానే తినాలి. నాకు షుగర్ లేదు కదా, నేనెందుకు షుగర్ తినకూడదు, నాకు బీపీ లేదు కదా, నేనెందుకు సాల్ట్ తినకూడదు అని చాలామంది అడుగుతుంటారు. షుగరు, సాల్ట్ అనేది పుట్టిన బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికీ మంచిది కాదు. ఫస్ట్ 2 years లోపు అయితే అసలు షుగరే ఇవ్వకూడదు పిల్లల విషయంలో వీలైనంత వరకు. సో ఎదిగే కొద్ది కూడా వీలైనంత వరకు షుగర్ తక్కువగా వాడాలి, సాల్ట్ కూడా. ఇప్పుడు షుగర్ అంటే మనం వేసుకునే చక్కెరే కాదు, కూల్ డ్రింక్స్లో ఉండే షుగరు, బయట మనం కేక్స్ తెచ్చుకుంటే వచ్చే షుగరు, బిస్కెట్లో ఉండే షుగర్ అన్నీ కూడా కలుపుకొని ఎక్కువ ఉండకూడదు. ఒక 5-10 గ్రాముల షుగర్ ఉన్నా సరే సరిపోతుంది అన్నట్టు. అంతకు మించి షుగర్ ప్రోడక్ట్స్ అంటే స్వీట్లు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ పిల్లలు కూడా తినకూడదు, పెద్దవాళ్ళు కూడా తీసుకోకూడదు, షుగర్ ఉన్నా లేకపోయినా సరే. ఓకే, ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా తీసుకునేది కాఫీలు, టీలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోకూడదు. మనము ఇప్పుడు ఫుడ్ తీసుకుంటున్నాం అనుకోండి, దానికి గంట ముందు గంట తర్వాత కూడా కాఫీలు, టీలు తీసుకోకూడదు. ఎందుకంటే వాటిల్లో ఉన్న పదార్థాల వల్ల మన బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ లాంటిది జరగదన్నమాట. సో వీలైనంత వరకు కాఫీ, టీ తగ్గించాలి. ఫుడ్తో పాటు అసలు తీసుకోకూడదు. టీ కూడా వీలైనంత వరకు మిల్క్ లేకుండా తీసుకుంటే మంచిది అన్నట్టు. మిల్క్, షుగరు లేకుండా జస్ట్ టీ లేకపోతే గ్రీన్ టీ ఇట్లాంటివి మంచిది అన్నట్టు. మామూలుగా కొంతమంది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అట్లా వాడతారు, అవి కూడా మనకి హెల్త్కి అంత మంచివి కాదనమాట. ఇప్పుడు రోజు మొత్తంలో పాలు తీసుకుంటే
పెరుగులా కానీ మజ్జిగలా కానీ పాలులాగా కానీ అన్నీ కలిపి 300 మిల్లీలీటర్ కన్నా ఎక్కువ అవ్వకూడదు. చాలామంది అన్నీ కలిపి ఒక 1/2 లీటర్ వరకు తీసుకుంటారు, బట్ అంత అవసరంలా 300 ml వరకు సరిపోతూ ఉందన్నమాట. ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రిఫైన్డ్ ఫుడ్స్, అంటే మనం బయట నుంచి తెచ్చుకునే ఫుడ్స్ అన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్, అంటే మనకి బయట చేసే జంక్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. వీటిలో వాడే ఆయిల్ కానీ షుగర్స్ కానీ మైదా కానీ ఇవేవి మనకి మంచిది కాదు. సో వీలైనంత వరకు అది తగ్గించుకోవాలి. ఈ మధ్య రీసెర్చ్లో చెప్తుంది ఏంటి అంటే మనకి అన్హెల్తీ ఫుడ్సే తక్కువ చీప్గా దొరుకుతున్నాయి. అంటే మనకి ఈజీగా అరిగేవి ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈజీగా అవైలబుల్గా అయ్యే ఫుడ్స్, వీటిల్లోనే మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. యాక్చువల్లీ మనం హెల్తీ ఫుడ్ తినాలి, ఇన్ని కూరగాయలు ఇన్ని నట్స్ ఇవి తీసుకోవాలంటే హెల్తీ ఫుడ్డే మనకు మోర్ కాస్ట్లీ. కాబట్టి మనం స్పెండ్ చేసే డబ్బులంతా హెల్తీ ఫుడ్కే స్పెండ్ చేయాలి, కానీ అన్హెల్తీ ఫుడ్ కోసం స్పెండ్ చేయకూడదు అనమాట. ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎంత ఫుడ్ అవసరం అనేది ప్రతి పర్సన్కి డిఫరెంట్. బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళలో కొంచెం ఎక్కువ న్యూట్రిషన్ అవసరం పడింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళలో, పాలిచ్చే వాళ్ళలో, ఎదిగే పిల్లల్లో, వీళ్ళల్లో న్యూట్రిషన్ అనేది డిఫరెంట్. సో మిగతా వాళ్ళు పాటిస్తున్నట్టు వీళ్ళు డైటింగ్ లాంటివి చేయటానికి లేదు. సో అవసరాన్ని బట్టి మనం డైట్ మార్చుకోవాలి. ఇప్పుడు ఒక సీజన్ మారుతుందనుకోండి, ప్రతి సీజన్లో ఒకే ఫ్రూట్ తీసుకుంటానంటే కుదరదు. ఇప్పుడు చిన్నతనం నుంచే మనం అలవాటు చేయాలి వెరైటీ. రోజుకి ఒక 2-3 రకాల ఫ్రూట్స్ తీసుకునేటట్టు, వెజిటేబుల్స్ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ట్రై చేసేటట్టు. ఏ తింటాను నేను, ఆలుగడ్డలే తింటాను, దుంపగోలే తింటాను, అట్లా కాకుండా వెరైటీ. మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అని ఉంటాయి. బలానికి మ్యాక్రోన్యూట్రియంట్స్ ఎట్లాగైనా బాడీలోకి వస్తాయి, కానీ మైక్రోన్యూట్రియంట్స్ అనేది మన గ్రోత్కి చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్ గ్రోత్కి ఎస్పెషల్లీ. సో మనం ఒక ఫుడ్లో ఒక మైక్రోన్యూట్రియంట్ తక్కువ ఉన్నా మనం బ్యాలెన్స్ చేయాలి వేరే ఫుడ్తో. వేరే రకం ఫుడ్ కలిసినప్పుడు ఆ మైక్రోన్యూట్రియంట్ అనేది సెట్ అవుతుంది. సో ఒకే రకం ఫుడ్ తింటాను, ఒకే డైట్ రోజు ఫాలో అవుతాను, ఇట్లాగే నేను తింటాను అంటే అట్లా కాదు. సీజన్ని బట్టి, అవైలబిలిటీని బట్టి మనం అన్ని రకాల ఫుడ్ ట్రై చేసుకుంటా ఉంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుందన్నమాట. సో షార్ట్ కట్ డైట్స్, అన్యాచురల్గా ఉండే ఓన్లీ లిక్విడ్ డైట్స్, ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వడం వల్ల ఒక నెల బాగుండొచ్చు, వెయిట్ తగ్గొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఎన్నో రోగాలు ఇట్లాంటివి వస్తాయన్నమాట. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్, అన్నీ సమతుల్యంగా ఉండే మంచి డైట్ విత్ తక్కువ రైస్ ప్రోడక్ట్స్, ఎక్కువ వెజిటేబుల్స్తో మనం ఫుడ్ తీసుకుంటే ఎన్నో జబ్బుల్ని మనం అరికట్టవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.